తాత నీ పేరు? నా పేరు సావెల్ పత్తూరు సావెల్. ఎలా ఉంది తాత ఇప్పటి వరకు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చంద్రబాబు పరిపాలనలో మాకు రామారావు 70 కాకి పింఛన్ ఇచ్చినాడు. మళ్ళా తర్వాత మళ్ళా రాచేడి 200 ఇచ్చినాడు. మళ్ళా తర్వాత మా చంద్రబాబు 4 మాటలు గెలిచినాడు, వచ్చినాడు. మాకు దేవుడి దయల ఆయన తరపున మాకు ఇండ్లు ఇచ్చినాడు. గవర్నమెంట్ మాకు కోటి దేవతలకు ఆయన గూడి నిలబెట్టాడు, మాకు న్యాయం చేసినాడు. ఎవరు? స్థలం గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు రామారావు ఆయన స్థలం. మళ్ళా ఆ ఇండ్లు 300 మందికి మనిషికి 2 చెట్లు చొప్పున అగ్రిమెంట్ రాసి ఇచ్చిన. మరి రామారావు గారి పేరు నిలబెట్టేలాగే ఉందా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఆయన నాకు బాగున్నాడు. తాత మరి ఇప్పుడు దాకా నువ్వు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసావు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ పరిపాలనకి ఏమైనా తేడా అనిపించిందా? మాకు దేవుడు న్యాయం చేసినాడో వాళ్ళ పచ్చబట్టాం. మాకు ఎవరు చేయాలి, మా కష్టానికి మాకు కట్టింది కాదు. మాకు దేవుడు న్యాయం చేసినాడు, ఆయన మాకు గూడు నిలబెట్టాడు. పింఛన్ ఎంత వస్తుంది? ఇచ్చాడా 4,000 వచ్చాడు. జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేది పింఛను? అప్పుడు 2,000 ఇచ్చాడా. పెంచుకుంటే వచ్చినాడు. కానీ ఎక్కడాక 4,000 పూర్తి ఇచ్చినాడు. మళ్ళీ 7,000 ఒక్కటే పడి ఇచ్చినాడు. మరి ఎలా అనిపిస్తుంది? చెప్పు. ఎలా అనిపిస్తుంది? నాకు బాగుందమ్మా ఈ పరిపాలన. జగన్ గారికి బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? చంద్రబాబుదే బాగుంది. నాకు సంతోషంగా నాకు బాగుంది. నాకు 300 ఇంటూ ఆయన వేసి వాళ్ళకు ఇంటి వేపించి వాళ్ళు గుర్తు నిలబెట్టారైతే వాళ్ళు ధనవంతులు. నాకు నా 3 ఎకరాల సాల్ కాదు. జగన్ గారు కూడా మంచి పరిపాలన అందించారంట గతంలో. ఏమవుతాలే నాకు నేను బెత్తమన్నా నేను నాకు 20 ఏళ్ళు ఉండదు. నేను వచ్చాడు కాదు రాజకీయం, వాళ్ళతో పోయినా. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో? ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి? నేను ఆయన చేసినది నేను చెప్పుకుంటా, అలాగే ఆయన చేసినాడు. మంచి డెవలప్ చేస్తాడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని? ఆయన పర్వాలే. అమరావతి, పోలవరం పర్వాలేబ్బా. మాకు నచ్చింది దేవుడు, మాకు న్యాయం చేసినాడు. ఎవరు దేవుడు? ఆయనే మాకు రావాలా. ఎవరు తాత? ఎవరు రావాలి? చంద్రబాబే రావాలి. జగన్ గారు వద్దా? మాకు వద్దు. ఆయన ఎందుకు వద్దు? వచ్చే ప్రభుత్వం ఆయనదేనంట కదా. మేము ఒక్కడైతే కాదు, ప్రజలంతా మెచ్చినే వచ్చే దేవుడు. మాకు రామారావు అతి వాడు మాకు గడ్డి